వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజండి చుక్కకూర పప్పు చేయిస్తున్నాను. అయితే చుక్కకూర పప్పులో చాలా పోషక విలువలు ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా పీచు పదార్థం ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. ముందుగా నేను ఇక్కడ 1/4 కేజీ కందిపప్పుని ఇలాగా కడిగించి పక్కన పెట్టుకుంటున్నాను. 3 పెద్ద టమాటాలు, కొద్దిగా చింతపండు, 3 చుక్కకూర కట్టలు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోనండి. ఒక 20 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకోనండి. అలాగే 2 పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకోండి. ముందుగా 1 బై 1 అన్నీ కుక్కర్లో వేసుకోనండి ఫ్రెండ్స్. బాగా కడుక్కొని కందిపప్పు అలాగే అన్నీ వేసేసుకొని 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా వేయాలి. తగినంత పసుపు వేసుకోనండి. 1 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది ఇక్కడ ఈ పప్పుకి. ఇంత పసుపు వేసుకొని 5 విజిల్స్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకొని కట్టుతో పాటే వేసేసుకొని బాగా తిప్పుకొని పక్కన పెట్టేసుకోనండి మెదుపుకొని. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నేను ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను. అందులోకి పోపు దినుసులన్నీ వేసాక వేగిన తర్వాత పచ్చికరివేపాకు వేసి దింపుతున్నాను. చూడండి, ఇలాగా రుబ్బి పెట్టుకొని తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇలాగ తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నటువంటి ఈ పప్పుని పోపులోకి అంతటిని వేసేసేయండి. వేసి ఒక 10 మినిట్స్ అండి బాగా హై ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇక్కడే పప్పు కమ్మదనం వస్తుందండి. అంత తొందరగా దింపేయకండి, సర్వ్ చేసుకోనకండి. ఇలాగా ఒక 5 సెకండ్స్ కానీ 10 మినిట్స్ కానీ బాగా ఉడికించుకొని సర్వ్ చేసేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. చుక్కకూరలో చాలా పోషక విలువలు ఉన్నాయని చెప్పాను కదా. ముఖ్యంగా మలబద్ధకం ఉన్న వారికి కానీ, ఈ చలికాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి పెట్టేయండి, హ్యాపీగా ఎవరికైనా నచ్చేస్తుందండి. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పెట్టేయండి, మంచి ఫలితం ఉంటుంది. మరి ట్రై చేస్తారా? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.